ఆంటీ, గౌరీ ఆడుతూ ఆడుతూ పడిపోయింది. గౌరీ, గౌరీ, పాపా, గౌరీ. ఏం జరిగింది డాక్టర్? పాపకి బ్రెయిన్ ట్యూమర్. అదొక భయంకరమైన డిసీజ్. అరెరెరెరే, ఏమైంది సిస్టర్? ఇలా కూర్చున్నావేంటి? అబ్బా, ఒళ్ళేంటి ఇంత వేడిగా ఉంది? జ్వరం వచ్చిందా? అయ్యో పాప. అప్పుడే చేయించుంటే బాగుండేది. ప్రాబ్లం ఏంటో తెలుసుండేది. ఏం జరిగింది డాక్టర్? పాపకి బ్రెయిన్ ట్యూమర్. పడుకోమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు నాన్నమ్మ? ఏం లేదమ్మా, నువ్వు నిద్రపో, పడుకో. మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నావు. ఎందుకు నానమ్మ? నాకేమైంది? నీకు జ్వరం వచ్చిందని చెప్పాను కదమ్మా. జ్వరం వస్తే తల బాగా నొప్పిగా ఉంటుందా? నొప్పి భరించలేకపోతున్నాను నానమ్మ. చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటమ్మా మాటలు? ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. నిజం చెప్తున్నాను నానమ్మ. నీకేం కాదమ్మా. నువ్వు లేకపోతే మేమెలా బతుకుతావమ్మా? తొందరలోనే నీ జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది, సరేనా? తగ్గిపోతుంది. పడుకోమ్మా, నిద్రపో. మీ మరణమే ఒక నరకంగా చాలా రోజులు బతికాను. అలాంటిది ఈ రోజు మరో మరణం తొందరలోనే ఇంటిని అల్లకల్లలో చేయడానికి రాబోతోందని ఊహించుకుంటేనే గుండాగినంత పని అవుతోంది. ఆ పసిపిల్ల పడుతున్న బాధని ఎలా తీర్చగలను? ఆ పసిపిల్ల అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పగలను? ఒకరికి చెప్పుకోలేను, గుండెల్లో దాచుకోలేను. నిన్నటి వరకు ఒక విషాదాన్ని అనుభవించి బయటపడ్డాను. ఇప్పుడు మరొక విషాదంలో పడ్డాను. నాన్నమ్మ, 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 నాన్నమ్మ. ఏమైందమ్మా? భయం వేస్తుంది నాన్నమ్మ. ఎందుకు తల్లి? ఎవరో వచ్చి నన్ను లాక్కెళ్ళిపోతున్నారు నాన్నమ్మ. భయపడకమ్మా, నా దగ్గర నుంచి నిన్ను ఎవరూ తీసుకెళ్లలేరమ్మా. భయపడకమ్మా,
భయపడకు. మృత్యు సంకేతాలని ముందు నుంచే పంపిస్తున్నావా స్వామి? వద్దు, నా మనవరాలిని మా నుంచి దూరం చెయ్యొద్దు. నాన్నగారు, రారా కూర్చో. ఏంట్రా? అమ్మ అడిగిన ప్రశ్నలకు నేను చెప్పాల్సిన సమాధానాన్ని మీరెందుకు చెప్పారు? నాకు నిజం తెలుసు కాబట్టి, అందుకే నీ తరఫున నేను మీ అమ్మకి సమాధానం చెప్పాను. ఏంట్రా అలా చూస్తున్నావు? ఆ నిజమేంటానా? నువ్వు భవానీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావే, ఆ నిజం. ఈ నిజం మీకెలా తెలిసింది నాన్న? నువ్వు చెప్తేనే విన్నాన్రా. నా కొడుకు వాడి నూరేళ్ల జీవితం కోసం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని ఆ క్షణం ఆలోచించాను. ప్రతి తండ్రి తన పిల్లల్ని గొప్ప ప్రయోజకుల్ని చేయాలని కోరుకుంటాడు, అంతేకాని గొప్ప మనుషుల్ని చేయాలని కోరుకోడు. నేనే పూజలు చేయకుండానే 10 మంది పూజించే దేవుళ్లాంటి కొడుకుని నాకు వరంగా ఇచ్చాడా భగవంతుడు. జనం దేవుళ్లా భావించే నా కొడుకు ముందు నేను భక్తుల్లా నిలబడే స్థాయికి నువ్వు ఎదిగిపోవడం నాకు చాలా ఆనందంగా ఉందిరా. గర్వంగా కూడా ఉంది. అన్యాయం అయిపోయిన ఓ ఆడపిల్లకి జీవితాన్ని ఇవ్వాలనే గొప్ప ఆలోచన ఈ రోజుల్లో సమాజంలో ఎంతమందికి ఉంటుందిరా? ఉండదు. అన్యాయం చేసేవాళ్ళు, అన్యాయాన్ని చూసేవాళ్లే ఉన్నారు తప్ప అన్యాయం అయిపోయిన వాళ్ళకి న్యాయం చేసేవాళ్ళు నీలాగా ఎవరూ లేరు. భవానీ చాలా మంచి జీకే. ఎవడో చేసిన దుర్మార్గానికి జనం అమ్మాయిని చెడిపోయింది అంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు. నిజంగా భవానీ చాలా మంచి మనిషి. ఆ అమ్మాయికి మంచి కుటుంబం ఏర్పడుతుందని తెలిసినా భవానీ నువ్వు అడగగానే ఒప్పుకోలేదు. తన స్వార్థం చూసుకోలేదు. నువ్వు తప్పు చేస్తున్నావని నీకు నచ్చ చెప్పాలని ప్రయత్నించింది తను. ఆ క్షణమేరా ఆ అమ్మాయి నా దృష్టిలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిందిరా. జీకే, మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం నాకిష్టమేరా. నాన్నా, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నేను గొప్ప పని చేస్తున్నానో లేదో నాకు తెలియదు, కానీ నేను చేసే పని గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు. మీలాగే అమ్మ కూడా ఆలోచించగలిగితే ఎంత బాగుండేది. జీకే, ఏ తల్లిదండ్రులు ఇలాంటి విషయాల్లో తొందరగా కన్విన్స్ అవ్వరా. మీ అమ్మ గురించి నీకు తెలియదే ఉంది. దాంతో మెల్లగా మాట్లాడి ఒప్పెద్దు, సరేనా? సరే నాన్న. వరి అవ్వకు. గుడ్ నైట్. గుడ్ నైట్.
నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నావమ్మా? మనుషుల్లో కూడా దేవుళ్ళు ఉంటారంటారు. ఆ దేవుళ్ళని ఈ గుళ్ళో చూస్తున్నాను. మంచితనానికి ఒక హద్దుండాలంటారు. ఆ హద్దులని చెరిపేసిన గొప్ప వ్యక్తులు మీరు. చూడమ్మా, నీ ఇష్టాలతో సంబంధం లేకుండా జరిగిన దానికి నువ్వు బాధ్యురాలివి కాదు. అందులో నీ తప్పేం లేదు. నువ్వు అసలే తప్పు చేయలేదు. నా దృష్టిలో, నా కొడుకు దృష్టిలో నువ్వెప్పుడు పవిత్రురాలివే అమ్మా. మీరు గొప్ప మనసుతో అనే మాటలు రేపు ఈ సమాజం అర్థం చేసుకోదు అంకుల్. సమాజంలోని మంచినే తీసుకుందామమ్మా, చెడుని ఈ సమాజానికే వదిలేద్దాం. చూడమ్మా భవాని, బురదలో కాలు పెట్టామని కాలు నరుక్కుంటామా? కాలుని కడుక్కుంటాం. శీలం అనేది మనసుకి సంబంధించిందమ్మా, శరీరానికి సంబంధించింది కాదు. మీరిద్దరూ ఒక్కటవుతారు. అంతా మంచి జరుగుతుంది. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. నేను చెప్పేది వినండి అంకుల్. గుడ్ నైట్. చేతుల్లో బలైపోవడం కోసమే నన్ను పుట్టించావా? మహా పాపాలు చేసిన వాళ్లకు కూడా ఇంత కఠినమైన శిక్ష విధించవేమో. నేనేం అన్యాయం చేశానని నా వాళ్ళకి దూరం చేసి ఇలా బాధ పెడుతున్నా? నా వాళ్ళని నాకు చూపించు, లేదా నన్ను బయటికి పంపించు. ఇక్కడి నుంచి నేను బయట పడేలా చేయి స్వామి. బావా, నాకు బైక్ డ్రైవింగ్ నేర్పిస్తావా? ఇప్పుడే నేర్చుకుంటావా? ఇప్పుడు వద్దులే. ఏ? మళ్ళీ ఎక్కడైనా పడి కాళ్ళు చేతులు విరగొట్టుకున్నానంటే కుంటుదాన్ని నన్ను పెళ్లి చేసుకోవడం మానేస్తావు. ఏమైంది బావా? ఒకసారి దిగు. ఎందుకు? దిగు చెప్తాను. ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నేనేమన్నాను బావా? నిశ్చితార్థం అయిపోయిన తర్వాత, పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత నీకేదైనా అయితే వదిలేసే మనిషిలా కనిపిస్తున్నానా? సరదాగా అన్నాను బావా. ఇంకెప్పుడు అలా అనకు. సారీ బావా. కూర్చోవచ్చా? నవ్వు బావా, నువ్వు
కోపంగా ఉంటే బాగోవు. నవ్వు బావా. నిన్నెలా నవ్విస్తాను చూడు. అరే, అరే, అరే. అమ్మయ్య, ఎలా అయితేనే నవ్వేశావు. ఇప్పుడు కూర్చోవచ్చా? కూర్చో. నా పేరు శైలజ. నేను ఓబుల్ రెడ్డి ఇంట్లో బంధించబడ్డాను. నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. నన్ను బలివ్వబోతున్నాను. నన్ను కాపాడండి.
ఎవరికైనా అందేలా చేయి స్వామి.